మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. పార్టీ నేతలతో కలిసి హనుమకొండలోని సీతారాం నాయక్ ఇంటికి వెళ్లిన కిషన్ రెడ్డి బీజేపీలోకి ఆహ్వానించారు. కిషన్ రెడ్డి సీతారాం నాయక్ భేటీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ అధిష్టానంపై సీతారాం నాయక్ అసంతృప్తిగా ఉన్నారు. ట్రైబల్ వర్సిటీ తాత్కాలిక భవనం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. గత బీఆర్ఎస్ గిరిజనులను మోసం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో ఉంటూ కూడా గిరిజన రిజర్వేషన్ కోసం సీతారాం నాయక్ పోరాటం చేశారని కిషన్ రెడ్డి అన్నారు. గిరిజన వర్సిటీ ప్రారంభోత్సవం సందర్భంగా సీతారాం నాయక్ ను అభినందించడానికే వచ్చారని అన్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, భేటీ గల కారణాలు ఏమై ఉంటాయంటారు? సుజాత, నేడు ములుగు జిల్లాకు సంబంధించి గిరిజన యూనివర్సిటీని ప్రారంభించారు. తాత్కాలిక తరగతి గదుల్లో ప్రారంభించారు. మరుసటి సంవత్సరం నుంచి ప్రధానమంత్రి మోడీని పిలిపించి అక్కడ శంకుస్థాపన చేయిస్తామంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పారు. ఇటు ఈ ప్రాంతానికి సంబంధించి గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వడం ఉద్దేశంతో మోడీ ఇచ్చినటువంటి మాటను నిలుపుకునేందుకోసమే గిరిజన యూనివర్సిటీ 900 కోట్లతోటి శాంక్షన్ చేయించారు. దాన్ని పూర్తి స్థాయిలో కూడా జాతికి అంకితం చేసేందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నాడంటూ కూడా చెప్పారు. దాంతో పాటు అనంతరం ఆ ములుగు యూనివర్సిటీని, గిరిజన యూనివర్సిటీని తాత్కాలిక తరగతి గదులను ప్రారంభించిన అనంతరం అక్కడి నుంచి నేరుగా హన్మకొండలోని మాజీ మంత్రి మహబూబాబాద్ కు సంబంధించినటువంటి మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకుని ఆయనతో కాసేపు సంభాషించినటువంటి కిషన్ రెడ్డి గిరిజన యూనివర్సిటీ రావడంలో అటు సీతారాం నాయక్ విశేషమైనటువంటి కృషి చేశారు. అటు అధికార పార్టీలో, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ కూడా గిరిజన సమస్యల కోసం ఆయనకు గలం విప్పారంటూ కూడా ఆయనను కొనియాడారు. దాంతో పాటుగా సీతారాం నాయక్ కనుక బీజేపీ పార్టీలోకి వస్తే తీసుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఆయన తీసుకోవడానికి పార్టీ సుముఖంగా ఉంది అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన అనంతరం సీతారాం నాయక్ కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తనకు మొదటి నుంచి కూడా సరైనటువంటి సంస్థ స్థానం ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేసింది, తనకు సరైనటువంటి గౌరవం కూడా ఇవ్వలేదు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు, తర్వాత సిట్టింగ్ ఎంపీగా ఉన్న తనకు అవకాశం ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేశారంటూ కూడా ఆయన పేర్కొన్నారు. కిషన్ రెడ్డి తన శ్రమను గుర్తించారని, త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తారంటూ కూడా సీతారాం నాయక్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సుజాత, సతీష్, సీతారాం నాయక్ ఎప్పుడు బీజేపీలోకి చేరే అవకాశం ఉందంటారు? అట్లయితే మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు చూసినట్లయితే బీజేపీలో చేరేందుకు సీతారాం నాయక్ సంపూర్ణంగా సుముఖత వ్యక్తం చేసినట్టే అయింది. కాకపోతే అధికారికంగా పూర్తి స్థాయిలో ఎప్పుడు జాయిన్ అవుతాను అనేటువంటి అంశాన్ని అయితే ఆయన ప్రకటించలేదు. ఆయనకు సంబంధించినటువంటి నాయకులతోటి, ఆయన అభిమానులతోటి చర్చించిన తర్వాత పూర్తి స్థాయి నిర్ణయాన్ని వెలువడిస్తే త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ కూడా సీతారాం నాయక్ చెప్పారు. ఇక్కడికి మొత్తానికైతే అటు గిరిజన యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం కావచ్చు, గిరిజనులకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను కావచ్చు, వాటన్నిటితో పాటుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయినా కూడా తనకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వలేదు, తన సేవలను గుర్తించలేదు అనేటువంటి ఆవేదనతో ఉన్నటువంటి సీతారాం నాయక్ పూర్తి స్థాయిలో బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టుగానే ఖరారైంది. ఎప్పుడు చేరుతారనే దానిపైన అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ సతీష్.